నాటో కూటమి మరోసారి తెరపైకొచ్చింది. ఉక్రెయిన్తో యుద్ధం ఆపివేయడానికి రష్యా అధినేత పుతిన్ తాజాగా కొన్ని షరతులు పెట్టారు. నాటో కూటమిని రష్యా తూర్పు వైపుకు విస్తరింపచేయరాదన్నది ఇందులో ప్రధాన షరతు. అలాగే ఉక్రెయిన్కు నాటో కూటమి సభ్యత్వం ఇవ్వకూడదన్నది పుతిన్ విధించిన రెండో షరతు. అసలు నాటో కూటమి కథేంటి? ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిసమాప్తి చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సరికొత్త కొన్ని షరతులు విధించారు. ఇందులో ప్రధానమైనది నాటో కూటమి. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపివేయాలంటే నాటో కూటమిని తూర్పు వైపునకు విస్తరించబోమని పశ్చిమ దేశాలు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలన్నది ప్రధాన షరతు. అంతేకాదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్కు నాటో కూటమిలో సభ్యత్వం ఇవ్వకూడదు. పశ్చిమ దేశాలకు పుతిన్ విధించిన రెండో షరతిది. తాజాగా పుతిన్ విధించిన షరతుల నేపథ్యంలో నాటో కూటమి తాజాగా తెరపైకి వచ్చింది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. వాస్తవానికి నాటో ఒక సైనిక కూటమి. 1949లో నాటో కూటమిగా ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాతో పాటు కొన్ని యూరప్ దేశాలు కలిసి నాటో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న కాలంలో ఈ కూటమి ఏర్పాటైంది. మూడేళ్ల క్రిందట ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు దిగటానికి కూడా నాటో అంశమే కీలకం అనే వాదన బలంగా తెరమీదకు వచ్చింది. సాక్షాత్తు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతినే ఈ విషయం వెల్లడించారు. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నాటో కూటమే కారణమంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. 1991లో సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉక్రెయిన్ ఒక స్వతంత్ర రిపబ్లిక్గా కొనసాగుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. భద్రతాపరంగా రష్యా దేశానికి ఉక్రెయిన్ రిపబ్లిక్ కీలక ప్రాంతం. నాటో అనేది అమెరికా కనుసన్నల్లో నడిచే ఒక కూటమి. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా ఆధిపత్యంలో ఉన్న నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరుతుందన్న ప్రచారం అంతర్జాతీయ రాజకీయాల్లో వినిపించింది. అంతేకాదు, నాటో సైనిక కూటమిలో చేరాల్సిందిగా ఉక్రెయిన్పై అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లు రష్యాకు స్పష్టమైన సమాచారం అందించారంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. దీంతో రష్యా అప్రమత్తమైంది. నాటో కూటమిలో ఉక్రెయిన్ సభ్యదేశంగా చేరితే రష్యా భద్రత ప్రమాదంలో పడ్డట్టే అని భావించాలి. ఎందుకంటే సభ్యదేశం అయితే ఉక్రెయిన్లో నాటో సైనిక దళాలు ప్రవేశించవచ్చు. అంతేకాదు, సమీపాన ఉన్న రష్యాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ నుంచి నాటో బలగాలు క్షిపణులు ప్రయోగించవచ్చు. అలా క్షిపణులు ప్రయోగిస్తే కొన్ని నిమిషాల్లోనే అది లక్ష్యానికి చేరుకుంటుంది. అంటే భద్రతాపరంగా రష్యా ప్రమాదంలో చిక్కున్నట్లే. ఉక్రెయిన్ విషయంలో రష్యా చర్యలను నేపథ్యంలో నుంచే అర్థం చేసుకోవాల్సి ఉందంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. మొత్తంగా రష్యా ఉక్రెయిన్ వివాదానికి మూలాలు పరోక్షంగా నాటో కూటమితో ముడిపడి ఉన్నాయన్నమాట. నాటో కూటమి గురించి తెలుసుకుందాం. నాటో కూటమిలో మొదట 12 సభ్యదేశాలుండేవి. 1997 నుంచి నాటో కూటమి విస్తరణపై దృష్టి పెట్టింది. నాటో సైనిక కూటమిలోని సభ్యదేశాలకు కొన్ని నిబంధనలుంటాయి. అవసరమైనప్పుడు నాటోలోని సభ్యదేశాలన్నీ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కూటమి ఏర్పాటులో ఉన్న మౌలిక సూత్రం ఇదే. అయితే సోవియట్ యూనియన్ను విచ్ఛిన్నం చేయటమే నాటో కూటమి ఏర్పాటు వెనుక ఉన్న హిడెన్ అజెండా అని అప్పట్లో అనేక సోషలిస్టు దేశాలు ఆరోపించాయి. ఈ ఆరోపణ సంగతి ఎలాగున్నా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక పెనుమార్పులు సంభవించాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత ప్రపంచం ఒకే ధ్రువంగా మారిపోయింది. ప్రపంచంలోనే అమెరికా సూపర్ పవర్గా ఎదిగింది. అసలు అమెరికాకు పోటీగా నిలిచిన సోవియట్ యూనియన్ అనేది అంతరించిన తర్వాత నాటో కూటమి అవసరమే లేదన్నది చాలామంది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల అభిప్రాయం. అంతేకాదు,
నాటో కూటమిని మరింతగా విస్తరించడంపై అగ్రరాజ్యం అమెరికా దృష్టి పెట్టింది. కిందటేడాది నాటో కూటమిలోకి స్వీడన్ చేరింది. దీంతో నాటో కూటమి సభ్యదేశాల సంఖ్య 32కు చేరింది. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అనుకూల దేశాల కూటమే నాటో. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే నాటో కూటమిలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వకూడదన్నది పుతిన్ విధించిన రెండో షరతు. కాగా ఉక్రెయిన్కు నాటో కూటమి సభ్యత్వం ఇచ్చే ముచ్చటే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల 1కి 4 సార్లు కుండబద్దలు కొట్టారు. నాటో సభ్యత్వంపై ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దంటూ జెలెన్స్కీ కూడా ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. దీంతో జెలెన్స్కీ మనసులో ఏముందో ఏమో కానీ నాటోలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ వెంపర్లాడుతోందన్న సంకేతాలు బలంగా బయటి ప్రపంచానికి పంపగలిగారు డొనాల్డ్ ట్రంప్.